హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 86. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. డిన్నర్ టైం అవుతూ ఉన్నా ఇంకా ఎవరు భోజనానికి రాలేదేంటి అని అనుకుంటూ మెయిడ్ లక్ష్మిని పిలిచి అందరినీ డిన్నర్కి పిలువు అంటూ సూర్యదేవతో మాట్లాడుతూ ఉంటుంది రాగిని. లక్ష్మి పిలుపుతో ఒక్కొక్కరుగా అందరూ డైనింగ్ ఏరియా వైపు వస్తూ ఉంటారు. ముందుగా అనుకున్నట్టుగానే ఆశీ వాళ్ళు ప్లాన్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని అన్నీ క్లియర్గా మాట్లాడుకుని అక్కడికి వస్తారు. అందరూ వచ్చిన అభి రాకపోవడం నిషాన్ గమనించి, ఇది ఇలాగే ఏడుస్తూ ఉపవాసం ఉండి ఉండి కళ్ళు తిరిగి పడిపోయేలా ఉంది, అది నా గురించి ఏడుస్తూ ఉంటే నేను మాత్రం ఎలా తిరగలను అని కూర్చున్న చైర్ నుండి పైకి లేవబోయి కిందికి వస్తూ ఉన్న అభిని చూసి ఆగిపోతాడు. అటు కూర్చోకుండా ఇటు నిల్చుకోకుండా మధ్యలో ఒంగోని అభి వైపు చూస్తూ ఆగిపోయిన నిషాన్ వైపు వింతగా చూస్తూ ఉంటాడు రాగిని అండ్ సూర్యదేవ్. నీష్, ఆర్ యూ ఆల్ రైట్? యా డాడ్. మరేంట్రా పోజు, పైకి లేస్తున్నావా లేక కూర్చుంటున్నావా? ఐ కాంట్ అండర్స్టాండ్. సూర్యదేవ్ వాయిస్కి తనున్న పొజిషన్ చూసుకొని హి అది చైర్లో ఏదో ఉన్నట్టుంటే చూస్తూ ఉన్నాను డాడ్ అని చైర్లో కూర్చుంటూ నా అత్యుత్సాహంతో అందరికీ లేనిపోని డౌట్స్ క్రియేట్ చేసేలా ఉన్నాను. నీష్ కేర్ఫుల్ అని మనసులో అనుకుంటూ తన పక్కనే కూర్చొని తన వైపే డిటెక్టివ్ లెవెల్లో చూస్తూ ఉన్న దియా వైపు చూస్తూ, ఈ చోటా రౌడీ ఏంటి నన్ను అలా చూస్తుంది, ఎందుకు చూస్తుంది ఇది అని దియా వైపు చూసి పళ్ళు కనిపించేలాగా నవ్వుతాడు. నాన్న, నాకు డౌట్. బాబోయ్, స్టార్ట్ చేసేసింది. నిన్నే నాన్న. ఏంట్రా బంగారం, నువ్వెంత బటర్ పోసినా నా డౌట్ క్లియర్ చేసి తీరాలి అంతే. చచ్చాను. ఇప్పుడు ఈ బుల్లి రాక్షస్కి ఏం డౌట్స్ వచ్చాయో ఏంటో. అందరి ముందు అడ్డంగా అయితే బుక్ చేయదు కదా. ఏంటో ఇవాళ నా ఫేటే బాలేదు అని ఏడుపు మొహం పెట్టుకుంటూ, ఏంట్రా నీ డౌట్స్ చెప్పు అంటూ దియా వైపు చూస్తాడు. మరేమో నువ్వందరినీ ఒకలా చూస్తావు, కానీ అభి అమ్మను మాత్రం ఎందుకు డిఫరెంట్గా చూస్తావు? దియా చిన్నగా నిషాన్కి వినిపించేలాగా అడిగిన అటుగా కూర్చున్న మోహిత్ ఆ క్వశ్చన్ విని నవ్వుకుంటూ, మీ డాడీ బ్రెయిన్ మొత్తం నీకే వచ్చేసింది దియా, ఇప్పుడు వీడు ఎలా ఎస్కేప్ అవుతాడో నేను కూడా చూస్తాను అనుకుంటూ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఎదురుగా సైలెంట్గా కూర్చొనున్న అభి వైపు చూస్తాడు. అదేం లేదు దియా, నేను నార్మల్గానే చూస్తున్నాను. అయినా మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? డాడ్ మమ్మాని ఇలాగే చూస్తాడు. వాళ్ళంటే హస్బెండ్ అండ్ వైఫ్ కాబట్టి నో ప్రాబ్లం, బట్ మీరు కపుల్ కాదు కదా, సో అలా చూడడం తప్పనుకుంటా. అయ్యో అలా ఏం లేదు బంగారం. అవునా? ఆగు, సూర్య తాతయ్యని అడిగి నా డౌట్ క్లియర్ చేసుకుంటాను. వామ్మో, నువ్వు నన్ను ఏదో చేసేలా ఉన్నావు, వదిలేసేదియా ప్లీజ్. నేను తాతయ్యకి చెప్పకూడదు అంటే నువ్వు నాకు నిజం చెప్పాలి. వాట్స్ గోయింగ్ నాన్నా? ఓసిని, నీ తెలివి ముందు నేను నథింగ్ దియా. నాకు పొగడ్తలు నచ్చవు, నా కర్మ. దియా, ఏంటి మీ గుసగుసలు? ఫస్ట్ తిను అని ఆశి బలవంతంగా దియాకి ఫుడ్ తినిపిస్తూ అందరితో నవ్వుతూ మాట్లాడుతూ డిన్నర్ చేస్తూ ఉంటుంది. అభి అందరిలో ఉన్న ఒంటరిగా ఫీల్ అవుతూ ఎవరైనా మాట్లాడిస్తే మాట్లాడుతూ ఒక్క పుల్క అరగంట పాటు తింటూ ఉంటుంది. అభి వైపు చూస్తూ నిషాన్ కూడా స్లోగా తింటూ ఉండడం చూసిన దియా, ఏంటి సంగతి అన్నట్టు కళ్ళెగరేస్తుంది. ఏం లేదు అని తల అడ్డంగా ఊపుతూ ఫాస్ట్గా తింటున్న నిషాన్ని చూసి దియా నవ్వుకుంటూ ఆశి పెట్టింది తింటూ తనతో కబుర్లు చెప్తూ డిన్నర్ చేస్తూ ఉంటుంది. డిన్నర్ అవ్వగానే ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్తూ ఉండగా, ఆగండి, మీ అందరికీ ఇంపార్టెంట్ విషయం ఒకటి డిస్కస్ చేయాలి, రాండి అలా హాల్లో కూర్చొని మాట్లాడుకుందామని అందరినీ తీసుకుని హాల్లోకి వస్తుంది ఆశి. అక్క, నాకు కొంచెం హెడేక్గా ఉంది, మీరు మాట్లాడుకోండి, నేను వెళ్ళి పడుకుంటాను. నేను మాట్లాడేదే నీ గురించి అయితే నువ్వు లేకపోతే ఎలా? ఫస్ట్ పద అని అభిను లాక్కుని హాల్లోకి వెళ్తుంది ఆశి. అందరూ తన వైపే చూస్తూ ఉంటే ఆశి అందరినీ చూసి, మీ అందరితో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి, అదేంటంటే మన అభి త్వరలోనే పెళ్లి కూతురు అవ్వబోతుంది. వాటర్ తాగుతూ ఉన్న నిషాన్ అది విని వెంటనే పులమారి దగ్గుతూ ఉండడం చూసి విక్రమ్ మోహిత్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ, నిషాన్ ఏమైందిరా అని ఇన్నోసెంట్గా మొహాన్ని పెట్టుకుంటూ అడుగుతున్న ఇద్దరి వైపు పళ్ళు నోరుతూ చూస్తూ ఉంటాడు. అభి పెళ్లి కూతురు అవ్వడమేంటి ఆశి? అవునత్తయ్య, అమ్మ అభికి పెళ్లి చేయాలి అనుకుంటుంది. అంతేకాదు అబ్బాయి కూడా చాలా మంచివాడు అండ్ మనందరికీ బాగా తెలిసినవాడు. అవునా? ఎవరాశి? చేతన్ మావయ్య. అప్పటి వరకు అక్కడ జరిగేది అర్థం కానట్టు చూస్తూ ఉన్న అభి చేతన్ పేరు వినగానే, అక్క ఏం మాట్లాడుతున్నావు? నాకు చేతన్కి పెళ్ళేంటి? తను నా ఫ్రెండ్ అంటూ కోపంగా చెప్తుంది. కామ్ డౌన్ అభి, నువ్వు మాత్రమే తనను ఫ్రెండ్గా అనుకుంటున్నావు, బట్ చేతన్ లవ్స్ యూ.
అందుకే మీ ఇద్దరికి పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాను. అక్క, దిస్ ఇస్ రెడిక్యులస్. నాకు పెళ్లి చేయాలి అనుకుంటున్న ఒపీనియన్ నీకు అక్కర్లేదా? అభి, నేను చెప్తున్నాను కదా, నేను అన్నీ ఆలోచించి చెప్తున్నాను. ఈ మ్యాచ్ నీకు పర్ఫెక్ట్. నీ లైఫ్ పార్ట్నర్ విషయంలో నేను ఎంత కేర్ఫుల్గా ఉంటాను చెప్పు. సో నువ్వు ఇంకేం చెప్పకు. నీష్, నువ్వేం మాట్లాడవేంటి? నువ్వైనా అభికి చెప్పు. చచ్చింది గొర్రె. మోహిత్ వెక్కిరింతకు నిషాన్ మరింత ఉడికిపోతూ ఉంటాడు. అక్కలాగా నేను కూడా ఇండిపెండెంట్గా ఉండాలి అండ్ లైఫ్లో చాలా అచీవ్ చేయాలి. నీ చదువుకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. నీ స్టడీస్ మ్యారేజ్ అయ్యాక కూడా కంటిన్యూ చేయొచ్చు. ఓకే, నువ్వు ఇక్కడ ఎలా ఉంటావో అక్కడ కూడా అలాగే ఉంటావు. ఓకేనా? అభి ఏం మాట్లాడకుండా నిషాన్ వైపు చూస్తూ ఉంటుంది. అది చూసిన మోహిత్, నీష్, నువ్వైనా అభికి అర్థమయ్యేలా చెప్పురా. ఎంతైనా అభికి నువ్వు బాగా క్లోజ్ కదా అంటూ నిషాన్ అభి ముందుకు నెడతాడు. పుల్లలు పెట్టడం తప్ప నీకు ఇంకేం పని లేదు కదా బావా అని మోహిత్ వైపు గుర్రుగా చూస్తూ హాల్లో ఉన్న అందరూ అభితో సహా తన వైపు చూస్తూ ఉంటారు. అందరి వైపు చూస్తూ, డాడ్ చెప్తున్నాడు కదా అభి, చేతన్తో మ్యారేజ్కి ఒప్పుకో, తను నిన్ను బాగా చూసుకుంటాడు అని ఎటో చూస్తూ చెప్తున్న నిషాన్ వైపు అభి సూటిగా చూసి, నాకు ఓకే అక్క, పెళ్లి చూపులు అరేంజ్ చెయ్యి అని చెప్పి ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతుంది. అది విన్న నిషాన్ షాక్ అయి చూస్తూ ఉంటే మిగిలిన అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మోహిత్ మొబైల్లో ప్లే చేస్తూ ఉన్న సాంగ్కి విక్రమ్, ఆశ అండ్ వేద నవ్వుకుంటూ ఉంటారు. పుండు మీద కారం చల్లడం నీ తర్వాతే బావా అని కోపంగా చెప్పి స్టెప్స్ ఎక్కుతూ తన రూమ్కి వెళ్ళిపోతాడు నిషాన్. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.